ఈ పూలు చూసారా అండి, ఎంత అందంగా ఉన్నాయో. మరి ఈ పూలేంటో మీకు తెలుసా? తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ పూలు కోస్తున్నాను కదండి. ఈ పూల మొక్కలు ఇప్పుడు ఇంత హెల్తీగా ఉన్నాయి, అలాగే ఇంత బుషీగా అయ్యి ఎన్ని పూలను పూస్తున్నాయో అండి. ఈరోజు వీడియోలో కోస్తున్న పూలే కాకుండా డైలీ బోల్డ్ అన్ని పూలు వస్తున్నాయండి. 4-5 రంగుల్లో వస్తున్నాయి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో క్లిప్ యాడ్ చేశాను కదా, అలా అన్ని రంగుల పూలు నేను డైలీ పూజకి కోసుకుంటున్నాను అనమాట. చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలా కోసుకున్నప్పుడు. ఇప్పుడు ఇంత హెల్దీగా ఇంత బ్లూమింగ్స్తో ఉన్న ఈ మొక్కలు నెల క్రితం మాత్రం అసలు ఎంత చేసినా పూలు అసలు పూయలేదండి. అంతేకాకుండా నా దగ్గర వీటిల్లోనే చిన్న మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్ ఒకరు నాకు తన దగ్గర ఉన్న కలర్స్ షేర్ చేశారు. మాచికంటి నాగశ్రీ గారు తన దగ్గర ఉన్న పూల మొక్కల్ని షేర్ చేశారనమాట. వాటన్నింటిని కూడా నేను చక్కగా రిపోర్ట్ చేసుకున్న తర్వాత రిజల్ట్ ఇదండి. అంటే 1 మంత్ తర్వాత ఇంత బాగా వచ్చాయి. అలా మనము ఏ పూల మొక్కకైనా మంచి కేర్ తీసుకుంటే స్టార్టింగ్లో అవి పూలు పూయకపోయినా తర్వాత అయినా పూలు ఖచ్చితంగా పూస్తాయి, ఎక్కువ మొత్తంలో పూస్తాయి. అది ఎలాగో అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నమస్తే, నా పేరు భవాని. ఈ తరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం. వీటిని డిసెంబరాలు అని అంటారు, ఇంకా ముల్ల గోరింట పూలు అని కూడా అంటున్నారండి మా దగ్గర. మరి మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇప్పటివరకు ఎన్ని రంగుల పూలు కోసాను? వైట్, ఇంకా పర్పుల్ కలర్లో ఉన్న పూలు, కనకాంబరం కలర్లో ఉన్న పూలు, ఇంకా ఎల్లో కలర్లో ఉన్న పూలు కోసానండి. ఇది కూడా చూస్తున్నారా, ఇది నేను లోకల్ నర్సరీలో తీసుకున్నాను. ఈ మొక్క కూడా అసలు ఎన్ని పూలను పూస్తుందో, ఎంత అందంగా ఉంటుందో ఇది పూసినప్పుడైతే. చాలా బాగుంటుంది. ఇది ఈ కుండీలో ఉంది కదండి, దీన్ని కూడా షిఫ్ట్ చేశాను. ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేయడానికి గల కారణము, చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి. అంటే యూట్యూబర్స్ చాలామంది వ్లాగ్స్ అది చేస్తూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఎలా ఏంటి ఇదంతా చేస్తూ ఉంటారు. మీరు మాకు గార్డెన్ వ్లాగ్స్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. అంటే మీరు గార్డెన్లో ఎలా వర్క్ చేసుకుంటారు, అంటే ఇంత గార్డెన్ మెయింటైన్ చేయాలంటే మీరు మీ టైంని ఎంత కేటాయిస్తారు, ఎంత పని చేసుకుంటే మీరు ఇలాగా మెయింటైన్ చేయగలుగుతున్నారు అన్నది మాకు కూడా ఒక ఐడియా వస్తుంది, మాకు కూడా ఆహ్లాదంగా అనిపిస్తుంది. గార్డెన్ వ్లాగ్స్ షేర్ చేయండి అని అడుగుతున్నారండి. అందుకోసం ఇన్ఫర్మేషన్తో ఉండేలా ఈ వీడియోని నేను మీకోసం ఈ విధంగా ట్రై చేశాను. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీ సపోర్ట్ ఇవ్వండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ నా దగ్గర ఉన్నటువంటి ఈ పూల మొక్కలు అనమాట. స్టార్టింగ్లో ఈ విధంగా ఉన్నాయండి. స్టార్టింగ్ అంటే 1 నెల క్రితం అనమాట. అంటే డిసెంబర్ లాస్ట్ దాకా ఇవి ఇలాగే ఉన్నాయి. డిసెంబరాలు మామూలుగా అయితే డిసెంబర్లో పూస్తాయి అని అంటారు. అంటే నేను పెంచలేదు, మా ఇంట్లో ఎప్పుడూ లేవు. ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అంటుంటే వినటమే అండి, డిసెంబర్ పూలు పూస్తాయి అని. నాకైతే డిసెంబర్లో ఒక్క పువ్వు కూడా పూయలేదండి. నేను ఎంతగా వెయిట్ చేశానో ఈ పూల కోసము. అంటే చాలా బాగుంటాయి, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది నాకు ఈ కలర్ పూలను చూసినప్పుడు. వీటిలో రంగులు కూడా చాలా బాగున్నాయి. అయితే నేను చాలా ట్రై చేశాను, కానీ నా దగ్గర పెద్దగా పెరిగిన మొక్కలు కూడా ఒక పువ్వు కూడా పూయలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత పెద్దగా ఉంది. ఇంకా అటుపక్కకున్న మొక్క కూడా పెద్దగా ఉంది. ఈ మధ్యలో చూపిస్తున్నది మాత్రం నేను నర్సరీలో తీసుకున్నాను. ఇది బాగానే పూస్తుంది, ఇవి మాత్రం అసలు పూయడం లేదు. అందుకని చెప్పి నేను ఈ విధంగా సాయిల్ మిక్స్ అది ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాను అనమాట వీటిలోకి. ఇక్కడ ఆల్రెడీ ఈ పూల మొక్కలు నాటడానికి సాయిల్ మిక్స్ అది అంతా కూడా రెడీ చేసుకున్నానండి. ఇదంతా మీతో షేర్ చేస్తే లెంతీ అవుతుందని చేయడం లేదు. ఇప్పటికీ చాలాసార్లు చెప్పి ఉన్నాను. ఫ్లవర్ ప్లాంట్స్కి అయితే నేను ఒక రకమైన సాయిల్ మిక్స్ చేసుకుంటాను, వెజిటేబుల్స్కి ఒక రకంగా, ఇంకా సమ్మర్ సీజన్ వాటికి ఒక రకంగా అలా చేసుకుంటాను. ఇది పూల మొక్కల కోసం రెడీ చేసినటువంటి సాయిల్ కాబట్టి ఇందులో ఎక్కువగా నైట్రోజన్ ఎక్కువగా ఉండేలా, అలాగే పూలు పూయడానికి అవసరం ఏది ఎక్కువగా ఉండేలా నేను చూసుకున్నానండి.
ఈ సాయిల్ మిక్స్లో మామూలుగా మన గార్డెన్ సాయిల్ అలాగే హస్క్ కోకోపీట్ కూడా ఈసారి కొద్దిగా ఎక్కువగా వేసానండి. ఎందుకంటే ఈ పూల మొక్కలు మనం వాటరింగ్ ఒక రోజు అటు ఇటు అయినా కూడా వెంటనే వడలిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి నేను కోకోపీట్ కలుపుకున్నాను. కోకోపీట్ ఉంటే వీటికి మనం వాటరింగ్ ఇచ్చేంతవరకు కూడా కొంచెం సేఫ్ సైడ్ ఉంటాయని చెప్పేసి అలా కలుపుకున్నాను అనమాట. ఇంకా ఆల్ మిక్స్డ్ కేక్ అండి, వాటితో పాటు మస్టర్డ్ కేక్ కొంచెం ఎక్కువ మొత్తంలో ఈ సాయిల్ మిక్స్లో వేసుకున్నాను. ఇప్పుడు నాటాను కదండి, ఇవి 2 చిన్న పాకెట్స్లో ఉన్న ప్లాంట్స్ అనమాట. ఇవి నాగశ్రీ గారు షేర్ చేశారు. తర్వాత పెద్ద కుండీలో ఉన్న మొక్కల్ని కూడా నేను ఇప్పుడు ఎందుకు షిఫ్ట్ చేస్తున్నాను అంటే ఎప్పుడు అయినా కూడా నేను సాయిల్ మిక్స్ ఫ్లవర్ ప్లాంట్స్కి ఒకే విధంగా తీసుకుంటాను. ఆ సీజన్ బట్టి కోకోపీట్ వాడకము, ఇంకా దాంట్లో వేసే ఎరువు మారుస్తూ ఉంటాను. అంటే సమ్మర్ ఆ టైంలో అనుకోండి కొంచెం పశువుల ఎరువు వాడకుండా వేరే లైట్గా ఉన్నవి వాడుతూ ఉంటాను. అలాగే దాన్ని బట్టి సీజన్స్ని బట్టి కూడా నేను సాయిల్ చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంతకుముందు ఉన్నవి నేను రెయినీ సీజన్ అప్పుడు నాటానండి, బాగానే వేశాను. అయితే కొన్ని మొక్కలు ఏంటంటే సీజన్ టైంలోనే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ తీసుకుంటాయి. తర్వాత ఏమవుతుంది అంటే అవి డార్మెన్సీలోకి వెళ్ళిపోతాయండి, అంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి. ఆ టైంలో బాగానే మనం ఏంటంటే మొక్కని నెక్స్ట్ సీజన్ దాకా కాపాడుకోవాలి కాబట్టి వాటరింగ్ అది డైలీ చేస్తూ ఉంటాము. అలాగే కొత్త గొప్ప ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాము. అది ఆ మొక్క యాక్టివ్గా ఉంటేనే తీసుకోగలుగుతుంది. డార్మెన్సీలో ఉన్నప్పుడు మ్యాక్సిమము చాలా మనం ఇచ్చినదంతా కూడా మ్యాక్సిమం తీసుకోకపోవచ్చండి, చాలా తక్కువగా తీసుకుంటుంది. అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. సేమ్ సాయిల్ మిక్స్తో మంచి గ్రో బ్యాగ్లో ఉన్న ప్లాంట్స్ పుయ్యకపోవడానికి. అందుకని చెప్పి సీజన్ టైంలో ఖచ్చితంగా మార్పు అనేది అవసరం ఉంటుంది. సో సాయిల్ కూడా చేంజ్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను ఈ విధంగా సాయిల్ మిక్స్ కలుపుకొని మళ్ళీ పెద్ద గ్రో బ్యాగ్లో పెద్ద పాట్స్లో ఉన్న మొక్కల్ని కూడా ఇలా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను. ఇంకా చిన్నవి అయితే అండి, అంటే వీటి సీజన్ అని చెప్పాను కదా, డార్మెన్సీలో వీటి గ్రోత్ అంతగా మనకి అర్థం అవ్వదు. కానీ వీటి సీజన్ వచ్చినప్పుడు అప్పుడు మాత్రము చాలా తొందరగా గ్రోత్ ఉంటుందండి. అసలు 15 డేస్లోనే నా అంత హైట్ వచ్చేసాయి. ఇంకా 1 మంత్లో బుషిగా అయిపోయాయి. చెట్టు నిండా పూలు పూస్తున్నాయి అన్నమాట, ఇప్పటికీ పూస్తున్నాయి. ఈ మొక్క కూడా డిసెంబరాలనే అంటారండి, కాకపోతే ఇది చాలా డిఫరెంట్. చెట్టు నిండా ఇలా చిట్టి చిట్టి పూలు పూసి చాలా అందంగా ఉంటుంది. ఎవర్ గ్రీన్ అనమాట. మా గార్డెన్లో ఒక 3-4 మంత్స్ దాకా ఇదే బ్లూమ్స్తో ఉంటుందన్నమాట. ఇది నేను పెట్టిన కుండీ చిన్నదే, దాని నిండా వేర్లు స్ప్రెడ్ అయిపోయి ఇది ఇంత హైట్ పెరిగి బాగా పూసింది. ఇంకా హైట్ కావాలి అని చెప్పి నేను పెద్ద గ్రో బ్యాగ్లోకి మారుస్తున్నాను. రూట్స్ అది కూడా కట్ చేశానండి, ఎందుకంటే కొత్త వేర్లు తొందరగా వచ్చి ఇంకా తొందరగా స్ప్రెడ్ అయితే మొక్క కూడా హెల్తీగా పెరుగుతుంది అని చెప్పేసి. ఇంక ఇది చూసారా, నేను దీనినే అన్నానమాట. సేమ్ గ్రో బ్యాగ్లో పెట్టాను కానీ అంటే సేమ్ పాట్లో ఉంది. ఆ పక్క మొక్క చూస్తేనేమో చెట్టు నిండా పూలు ఉన్నాయి, ఈ మొక్క చూస్తేనేమో ఒక్క పువ్వు కూడా లేదనమాట. అంటే ఇది డార్మెన్సీలో ఉన్నప్పుడు నేను దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేశాను. అది మాత్రం సేమ్ ఇదే టైంలో, ఈ సమ్మర్ టైంలోనే నర్సరీ నుంచి తీసుకొని వచ్చి ఈ విధంగా నాటుకున్నాను అనమాట. ఇలా నాటుకున్న తర్వాత నెల తిరగక ముందే అసలు అన్ని ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోయాయండి. ఎంత బాగా పూస్తున్నాయో చెప్పాను కదా. డైలీ పూజకి నేను ఒకే రకంకి సంబంధించిన 4-5 రంగుల పూలని దేవుడి పూజకి తీసుకెళ్తున్నాను అనమాట. చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే మనము మొక్క ఏదైనా హెల్దీగా లేదు అనిపించినా, అది అంత ఫ్లవరింగ్ ఇవ్వటం లేదు, అంత కాపు రావట్లేదు అని మనం అనుకున్నప్పుడు మన ట్రయల్స్ మనం వేస్తూ ఉంటేనే మనకి ఏదో ఒక పాయింట్లో సక్సెస్ అవుతామండి. అంటే దానికి ఏంటి ప్రాబ్లం, ఏం జరిగింది అని మనము విధాలుగా ఆలోచించి మనకి దానికి ఏదైతే సూట్ అవుతుందో ఆ రెమెడీ చేసినప్పుడు అది సక్సెస్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నేను ఈ విధంగా సాయిల్ అది మార్చుకున్నాను. ఇంకా వాటరింగ్ అది కూడా మార్చాను. సన్లైట్ కూడా అండి, ఇవి ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి షిఫ్ట్ చేశాను. అంటే ఇది ఇప్పుడు మొక్కలు నాటాను కదా, సో షేడ్లో ఉండాలి అని చెప్పి స్ట్రాబెర్రీస్, వెనకాల స్ట్రాబెర్రీస్ ఉన్నాయన్నమాట, వాటి దగ్గర పెట్టాను. తర్వాత ఎండలోకి షిఫ్ట్ చేశాను. ఎండలోకి షిఫ్ట్ చేసిన తర్వాత 1 మంత్కి ఇవి చాలా హెల్దీగా పెరిగి పూలు పూస్తున్నాయి ఇప్పుడు. ఇది చూసారా వైట్ కలర్లో ఎంత బాగా ఉన్నాయో.
ఇంకా పర్పుల్ కలర్, లైట్ బేబీ పింక్, ఇందాక చూసారు కదా పర్పుల్లోనే చిన్న లైన్ వచ్చి ఇంత సైజు పువ్వు ఉండదు, చిన్న చిన్న పూలు. ఇంకా కనకాంబరం కలర్లో ఉన్న పూలు అయితే ఎంత బాగున్నాయో అండి. ఎల్లో కలర్ పూలు కూడా అంతే బాగున్నాయి. ముల్ల గోరింట డిసెంబరాలు ఇలా అంటున్నారు. ఇంకా మీ దగ్గర ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ విధంగా నేను ప్రతి ఒక్క మొక్క కూడా ఎప్పుడు వాటిని షిఫ్ట్ చేస్తూ ఉంటాను. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారుస్తూ ఉంటాను. దాని సన్లైట్ ఎలా ఉంది ఏంటి, అది పూత అయిపోగానే వాటిని సెక్యూర్ చేయడం, అంటే వాటికి నెక్స్ట్ సీజన్ వచ్చేంత వరకు కూడా వాటిని కాపాడాలి కాబట్టి వాటిని మంచి ప్లేస్లో పెట్టుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఇలా డైలీ గార్డెన్లో ఏదో ఒక పని ఉంటుందండి. చిన్న పని ఉంటుంది, పెద్ద పని ఉంటుంది. అలా ఓపికతో గార్డెన్ పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. గార్డెన్ పనులన్నీ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి, చాలా స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది నాకు. ఇంకా ఈ ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు నాకు అమ్మఒడిలో ఉన్నట్టే అనిపిస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.